ఏదైతే యునైటెడ్ ఫర్మ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ 9 యూనియన్స్ పిలుపు మేరకు తేదీ 24, 25 మార్చిని జరిగే స్ట్రైక్ గాను ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్ని సెక్టార్లకి 5 డేస్ బ్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ ఎల్ఐసి, సాఫ్ట్వేర్, చాలా డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా 5 డేసే చేస్తున్నాయి. ఏదైతే బ్యాంకులో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందో కూడా మాకు 5 డేస్ బ్యాంకింగ్ అనేది ఇవ్వకుండా శనివారాలు కూడా పనిచేస్తున్నారు. ముఖ్య ఎజెండాగా 5 డేస్ బ్యాంకింగ్ డిమాండ్ చేస్తున్నాము. అది కాకుండా బ్యాంకులో రిక్రూట్మెంట్ ప్రక్రియని పూర్తిగా ఆపివేసి అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ ఇమ్మీడియట్ గా ఆపి ఏదైతే పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఇవ్వట్లేదో పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఇమ్మీడియట్ గా చేయాల్సిందిగా కోరుతున్నాము. అది కాకుండా ఇండివిజువల్ బ్యాంక్స్ గా బోర్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా యుఎఫ్బియు కన్వీనర్ గా అన్ని బ్యాంక్స్ కూడా సెటరేట్ చేసి ఏ బ్యాంక్ ఇండివిజువల్ బ్యాంక్ టాక్స్ చేసి ఆ సమస్యలన్నీ కూడా తీర్చాల్సిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా ముఖ్య ఉద్దేశం మాత్రం 5 డేస్ బ్యాంకింగే. అదే బ్యాంకింగ్ సెక్టార్లో ఐడిబిఐని ఇమీడియట్ గా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అపోజ్ చేస్తున్నాము. ప్రైవేటీకరణకు అపోజిట్ గా కూడా ఈ స్ట్రైక్ జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ చక్కగా స్పందిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.